హాయ్ హలో వెల్కమ్ టు వీటీవీ. నేను మీ మాధవి. అల్లు అరవింద్ నిర్మాత అల్లు అరవింద్కి ఒక బిగ్ షాక్ తగిలిందనే అనుకోవచ్చు. ఎందుకంటే రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ సంస్థ ద్వారా యూనియన్ బ్యాంకు నుండి వారు 100 కోట్ల అప్పు తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఆ 100 కోట్ల అప్పును వారు ఎలా వినియోగించారు, ఎటు సద్వినియోగపరిచారు, ఎలా వృధా చేశారు అనేది, అంటే వారి సంస్థకు మాత్రం వారు అది ఉపయోగించలేదని చెప్పేసి సిబిఐ ఎంక్వైరీలోను, అలాగే సిబిఐ నుండి సిబిఐ కేసు విచారణ చూస్తుండగా ఈడీకి దాన్ని తరలించడం జరిగింది. ఈడీ వాళ్ళు కూడా విచారించే భాగంలో అల్లు అరవింద్కి పెద్ద ట్రాన్సాక్షన్ ఇందులో నుండి వెళ్ళినట్లుగా ఒక సస్పిషియస్ మనకు నెలకొంటుంది. అంటే 2018 నుండి 2019 వరకు జరిగిన ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఈడీ పరిశీలిస్తుందో, ఈడీ విచారణలో మనకు అల్లు అరవింద్ని 3 గంటల పాటు వారు విచారించడం జరిగింది. ఆ విచారణలో భాగంగానే అసలు ఏం జరిగింది, ఈ 100 కోట్ల ఈ అప్పును, యూనియన్ బ్యాంకు నుండి తీసుకున్న అప్పును ఎందుకు ఎగవేతగా వాళ్ళు రామకృష్ణ సంస్థ ఎందుకు ఎగవేసింది, అసలు ఆ ట్రాన్సాక్షన్స్ చేసుకున్న మూమెంట్ లో అసలు వారు ఆ సంస్థ కోసమే ఏదైతే రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ పైన సంస్థ పైన ఈ యూనియన్ బ్యాంకు నుండి 100 కోట్ల అప్పు ఏదైతే తీసుకున్నారో ఆ అప్పును వారు ఎలా సద్వినియోగపరిచారు, అసలు ఆ ట్రాన్సాక్షన్స్ అన్ని ఎవరికి జరిగాయి అనే క్రమంలో వారు విచారిస్తున్న తరుణంలో ఈ పెద్ద ట్రాన్సాక్షన్ ఒకటైతే అల్లు అరవింద్కి చేరినట్లుగా తెలుస్తుంది. అంటే అంత పెద్ద సస్పిషియస్ గా ఎందుకు అల్లు అరవింద్కు వీళ్ళు ఆ ట్రాన్సాక్షన్ చేయడం జరిగింది, మరి ఇంకేదైనా ఆ యూనియన్ బ్యాంక్ నుండి తీసుకున్న డబ్బులను అప్పు నుండి వీళ్ళు ఏదైనా ఆస్తులు కొనుగోలు చేశారా, లేకపోతే ఇంకేదైనా లావాదేవీలకు వాడారా అనేది మనకు తెలియరావాల్సి ఉంది. మరి 3 గంటల పాటు ఏదైతే ఈ కేసును ఈడీ విచారించిందో, మరి ఆ కేసులో మరి ఈ ట్రాన్సాక్షన్స్ ఎక్కడెక్కడ నుండి 100 కోట్లను ఎలా సద్వినియోగపరిచారు, అసలు సంస్థకి ఇంత 100 కోట్ల అవసరం ఉందా, ఆ 100 కోట్ల అవసరం ఉన్నట్లయితే మరి ఆ 100 కోట్లను ఎక్కడెక్కడికి ఎవరెవరికి ట్రాన్స్ఫర్ చేశారు, ఎలా ట్రాన్స్ఫర్ చేశారు, అంటే మొత్తంగా అయితే ఆ 100 కోట్లను వృధా చేసినట్టుగానే తెలుస్తుంది. సంస్థ దేనికోసం అయితే ఆ 100 కోట్లను తీసుకుందో, ఆ 100 కోట్లు ఈడీ విచారిస్తుందో, ఆ విచారణలో మాత్రం వారికి సరైన సమాధానాలు అనేవి రాకపోగా, అందులో ఈ ట్రాన్సాక్షన్స్ని చెక్ చేస్తున్న తరుణంలో అల్లు అరవింద్కు ఓ సస్పిషియస్గా పెద్ద అమౌంట్ అయితే వాళ్ళు ట్రాన్సాక్షన్ చేయడం జరిగింది అని చెప్పేసి ఈడీ విచారణలో తేలింది. మరి ఆ ట్రాన్సాక్షన్ ఎందుకు చేశారు, అల్లు అరవింద్ వారి దగ్గర నుంచి ఎందుకు అంత పెద్ద మొత్తంలో అమౌంట్ తీసుకున్నారు, సో ఆ అమౌంట్ తీసుకోవడంతో పాటు వీరిద్దరు రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ సంస్థ మరియు అల్లు అరవింద్ సంస్థ ఏదైనా ఆస్తులు కొనుగోలు చేశారా, లేదంటే ఇంకేదైనా లావాదేవీలకు దాన్ని ఉపయోగించారా, మరి ఈ విచారణలో ఇంకా కూడా కొన్ని విషయాలు తెలియరావాల్సి ఉంది. కాబట్టి అల్లు అరవింద్ని మరోసారి మరలా వచ్చే వారం కూడా ఈ ఈడీ విచారణకు పిలుస్తానని చెప్పడం జరిగింది. ఈ 3 గంటల సమయంలో మరి వారు ఏమేం వెల్లడించారు అనేది కూడా మనకు ఇంకా కూడా తెలియరావాల్సి ఉంది. మరి వచ్చే వారము ఈడీ విచారణకు ఈ అరవింద్ వెళ్తారు కాబట్టి మరి మరిన్ని విషయాలు కూడా మనకు అప్పుడు తెలిసే అవకాశం ఉంది. కాబట్టి అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ.